శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన పతంజలి యోగ శాస్త్రంలో 2వ పాదంలో ఇంక కొన్ని సూత్రాలకు అర్థం చూసుకుంటూ వెళ్దాము. అవిద్య గురించి తెలుసుకుంటున్నాము. ఎందుకు అంటే అవిద్య అన్నిటికీ మూలమైన కారణము. దేనికి అంటే అస్మితకు, రాగానికి, ద్వేషానికి, అభినివేశానికి, మన పుట్టుకకి. బేసికలీ అజ్ఞానం ఎట్లా వస్తుంది అంటే జ్ఞానంలో నుంచి జారిపోవడం వల్ల. అదెందుకని కూడా తర్వాత చెప్తారు. దానివల్ల ఏమవుతుందంటే అవిద్య, తెలుసుకోగలిగే శక్తి తగ్గిపోవడం, ఏది నిజము ఏది కాదు, ఏది సత్ ఏది అసత్ అని తెలుసుకునే వివేచన లేకపోవడం చేత, ఆ ఎరుక లేకపోవడం చేత అస్మిత అని ఈ శరీరంలోకి వచ్చి ఇది నేనే అనుకుంటాను. ఇంక ఉన్నాక ఏవో ఒకటి పనులు చేస్తుంటాను కాబట్టి రాగము ద్వేషము. ఏదో నాకు ఇష్టం కాబట్టి దాని మీద రాగము, అనురాగము. అను అంటే అనుసరించి, నాకు ఇష్టము అన్న విషయాన్ని అనుసరించి దాని మీద ప్రేమ, లేదా నాకు ఇష్టం లేదు కాబట్టి దాని మీద ద్వేషము. ఇంక ఈ రెండిట్లో గట్టిగా కూరుకొని కూర్చోడము. ఇవి నాకున్న 5 కష్టాలు. వీటి గురించి, 5 గురించి ఆయన అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాల గురించి 4, 5, 6, 7, 8లో ఆయన డిఫైన్ చేసి 9లో ఇది విదుషులకు కూడా, చదువుకున్న వాళ్ళకి కూడా, అజ్ఞానం వల్ల అవిద్య, దాని వల్ల అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలంటే అది ఒకవేళ అజ్ఞానులకి, పామరులకి, చదువు తక్కువ వాళ్ళకి, తెలివి లేని వాళ్ళకనే అనుకోకూడదు. పండితులకి కూడా అదే పద్ధతి. పుట్టారు అంటే వాళ్ళకి ఆ జ్ఞానం జారిపోయిందనే అర్థం. పుట్టారంటే వాడు ఎంత పండితుడైనా సరే వాడు ఉండవలసిన జ్ఞానము, అఖండమైన పరిపూర్ణ జ్ఞానం ఉన్నవాడు పుట్టవలసిన అవసరం లేదు. వాడు పుట్టాడంటే అందులో కొంచెం తగ్గిందని అర్థం. కాబట్టి ఏదో అజ్ఞానులకి జన్మ వచ్చిందని కాదు. విదుషులకైనా పండితులకైనా సరే ఇదే స్థితి, అందులోనే వాడు కూరుకొని ఉంటాడు అని ఆయన చెప్పారు. మరేం చెయ్యాలి ఇప్పుడు? అందరికి అదే ప్రాబ్లం అంటే మరేం చేయాలంటే వాటికి, ఈ అవిద్య, అస్మిత, రాగద్వేష, అభినివేశాల్లోకి ఏదో విధంగా వస్తే వచ్చావు. ఇప్పుడు వాటికి ఎదురు తిరుగు, ప్రతిప్రసవం చేస్తే, ఎదురు నడిస్తే, ఎదురు ఈదితే అవి హేయాహ పోతాయి. పెద్ద విషయం కాదు. కిందికి జారామంటే పైకి ఎక్కాలి, అంతే కదా. కింది దాకా ఈదుకుంటూ వెళ్ళాము, అవతల గట్టికి ఈదుకుంటూ వెళ్ళామంటే మళ్ళీ యువతల గడ్డికి ఈదుకుంటూ రావాలి. ఎదురు కరెంటుకి ఎదురుగా ఈదాలి, అంతే కదా. ఏదో నదిలోనో సముద్రంలోనో అవతల గట్టుకి కొట్టుకొని వెళ్ళిపోయావు. దానివల్ల ఇప్పుడు పెద్ద నష్టం ఏముంది? మళ్ళీ యువతల గట్టికి రావడానికి ప్రయత్నం చేయాలి, అంతే అని చెప్పాడు. నువ్వు అంతే అని చెప్తావు, అంత ఈజీగా అర్థమవుతుందా మాకంటే? చెయ్యొచ్చు. అందుకే నేను ఈ మెథడ్ పెట్టాను. ధ్యానం వల్ల తత్ వృత్తయ, ఇవన్నీ భావనలే కదా. సుఖము, దుఃఖము, ఇష్టము, కోపము, ద్వేషము, రాగము, ఇవన్నీ నీ వృత్తులే కదా. మనోవృత్తులు, చిత్తవృత్తులు. అవన్నీ ఆ వృత్తులను నిరోధించడానికే ధ్యానం అన్న మెథడ్ ఉంది. ఆ టూల్ని ఉపయోగించి ఆ కరణాన్ని, నీ అంతఃకరణం అనే మనసులో ఉన్న ఈ వృత్తులని ఈ ధ్యానం అనే ఉపకరణంతో నువ్వు తగ్గించుకోవచ్చు అని చెప్పాడు. దీని గురించి ఆయన మళ్ళీ ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చెప్తూ అసలు ఈ క్లేశాలు ఉన్నాయి కదా, పైన చెప్పుకున్న 5 క్లేశాలు, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశాలన్నవి మూల కారణం. వాటికి ఒక మూల కారణం కూడా ఉంది. ఫస్ట్ది మనము చెప్పుకున్నాం కదా, అవిద్య. దానివల్ల ఏదో రాగాలు, ద్వేషాలు ఉన్నాయి, ఇష్టాలు, ఇష్టం లేనివి అన్నీ ఉన్నాయి. వాటి వల్ల ఏం చేస్తామంటే ఏవో కర్మలు చేస్తాం మరి కదా. ఏదైనా ఒకటి ఇష్టము అంటే ఆ ఇష్టం తీర్చుకోవడం కోసం, ఆ కోరిక, ఒకటి ఇష్టము అంటే దాని మీద కోరిక కలుగుతుంది. ఆ కోరికను తీర్చుకోవడానికి మరొక కర్మ చెయ్యాలి కదా.
ఆ చేసిన కర్మలు జలాశయంలాగా కర్మాశయాలు అవుతాయి, ఒక పెద్ద రిజర్వాయర్ అవుతాయి. ఆ కర్మలన్నీ చేసిన కర్మలన్నీ అందులో ఉంటాయి. ఉండి 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 దృష్ట నువ్వు చూసే, అదృష్ట నువ్వు చూడలేని, ఇంతకు ముందు జన్మలు తర్వాత వచ్చే జన్మలు నువ్వు చూడలేవు, ఈ జన్మని నువ్వు చూస్తున్నావు. ఇవన్నీ నీకు కలుగుతాయి. ఆ రాగమో ద్వేషమో ఉందంటే అయిపోలేదు, దానివల్ల నువ్వు కర్మలు చేస్తావు, అవే నీ చేత కర్మలు చేయిస్తాయి. అందుకే ప్రకృతి గుణాల వల్ల నువ్వు వివసుడివయ్యి కర్మలు చేస్తున్నావు అర్జున అని చెప్పాడు. ఇందుకే, ఎందుకంటే అవిద్య సంబంధమైంది ప్రకృతి, దాంట్లో రకరకాల గుణాలు ఉంటాయి. ఆ గుణాల గురించి కింద చెప్తారు ఆయన. వాటి వల్ల నువ్వు కర్మలు చేస్తావు అని ఆయన అర్జునుడికి చెప్పినట్టే మన పతంజలి మనకి ఇక్కడ చెప్తున్నాడు. అవి ఉత్తగా కావు, ఆ కర్మలు ఎన్ని ఉన్నాయి అది పెద్ద రిజర్వాయర్. కాబట్టి వాటి ఫలితాలన్నీ కొంచెం కొంచెం తీసుకొని నువ్వు ఈ జన్మలన్నీ ఎత్తుతున్నావు. సతిమూలే తద్విపాక, సతిము దానివల్లే విపాకమవుతున్నాయి కదా, పండుతున్నాయి నీ కర్మలు. నీ రిజర్వాయర్ లో ఉన్న కర్మలు పండుతాయి కదా. ఆ పండిన కర్మలు విపాకం పాకాన పడి అవి పండి నీకు జన్మ, దాన్ని చాలా రోజులు జన్మించిన తర్వాత చాలా రోజులు ఉండడానికి వీలుగా ఆయుష్, ఆ జన్మించి ఆయుష్ తోటి శరీరంతో ఉన్నాక ఊరికనే కూర్చోవు కదా, ఏవో మళ్ళీ కర్మలు చేస్తుంటావు కాబట్టి భోగాలు అనుభవిస్తుంటావు. జాతి ఆయు భోగాహ అన్ని వస్తాయి. ఈ వచ్చిన భోగాలు మళ్ళీ ఊరుకోవు కదా, అవి ఆ భోగాలు హ్లాదము నీకు సంతోషం కలిగించేవి, పరితాపము నీకు దుఃఖం కలిగించేవి అని ఏవో ఉంటాయి అనుకుంటావు. అవన్నీ మళ్ళా హ్లాద పరితాపాలు దాని ఫలాలు. ఈ ఫలాలు ఎక్కడి నుంచి వచ్చాయి మళ్ళీ? పుణ్య అపుణ్య హేతుత్వాత్, పుణ్యము పాపము అన్న కారణాలకి, పుణ్యానికి హ్లాదము సంతోషము, అపుణ్యానికి పరితాపము ఖేదము కలుగుతున్నాయి అనుకుంటావు. ఇవన్నీ ఇంకది నడుస్తుంటుంది అని అంతవరకు పోయిన వారం చూసుకున్నాము. అక్కడి నుంచి మరి ఏం చేయాలి? సైకిల్ అయితే నడుస్తూనే ఉంది. మనకేవో కొంచెం ఎంతో మంచి చెడు, సత్తు అసత్తు, ఏది నిజం ఏది కాదు, నేనెవరు అన్న విషయం మర్చిపోయాము. ఏంటో తెలియట్లేదు కాబట్టి పుట్టాము, ఇంకిదే నేను అనుకున్నాము. ఇంకా ఇదే నేను అనుకున్నాక ఇంకేవో ఇష్టాలు కష్టాలు ఉన్నాయి. అవి ఊరుకోవు, అవి కర్మలు చేయించాలి. మరి దాని పని కదా, ఇష్టం ఉంది అంటే అది మరి తీర్చుకోవాలి. దానికోసం మళ్ళీ జన్మ కావాలి. మళ్ళీ జన్మ వచ్చిందంటే ఆ పనులేవో చేస్తుంటాం. ఆ కర్మ ఆశయంలో ఉన్నవన్నీ ఆ కర్మలు చేస్తాము. చేసిన వాటికి ఏవో ఒక ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాల్ని మంచో చెడో అనుభవిస్తుంటాము. ఈ అనుభవించినవన్నీ అనుభవాలన్నీ ఆ కర్మలు ఉండవు. ఆ టైం అయిపోతే ఆ కర్మలు అయిపోతాయి. వాటి వల్ల వచ్చే సుఖమో దుఃఖమో అనుభవించేసేవి అయిపోయింది. కానీ ఆ అనుభవాలు వాసనలుగా ఉంటాయి. మళ్ళీ అవి రిజర్వాయర్లో ఉంటాయి. అవి మళ్ళీ రాగము ద్వేషము అవుతాయి. మళ్ళీ అవి నిన్ను పుట్టిస్తుంటాయి. ఇంక ఈ సైకిల్లో ఉంటావు. అప్పుడేం చెయ్యాలి అంటే ఆయన 15లో ఇంకొక మాట చెప్తున్నారు. పరిణామ తాప సంస్కార దుఃఖైః గుణవృత్తి విరోధాత్ చ దుఃఖం ఏవ సర్వం వివేకినః. అవివేకులు వివేకులు అని ఇద్దరున్నారని మనం అనుకుంటాము. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి వాళ్ళు అవివేకే. బికాజ్ వివేచన చేయగలిగే ఏది మంచి ఏది చెడు చూడలేని స్థితే కదా అవిద్య. అది ఉంది అంటే జన్మ. అది పక్కన పెడదాము, మరీ హై లెవెల్ విషయం పక్కన పెడదాము. అసలు జనరల్ గా చూద్దాము. వివేకవంతులు, వివేకం అంత ఎక్కువగా లేని వాళ్ళు అవివేకులు అని 2 రకాలు ఉన్నారనుకుందాం. అప్పుడు వివేకులు ఏం చేస్తారంటే, ఈ పుణ్యమో అపుణ్యమో చేస్తే హ్లాదమో పరితాపమో, సుఖమో దుఃఖమో, హ్లాదం అంటే సుఖము, పరితాపం అంటే దుఃఖం, ఈ రెండిట్లలో ఏవో ఒకటి వస్తాయని జనరల్ గా అందరు అనుకుంటారు. అయితే వివేకులు ఏమనుకుంటారంటే సర్వం దుఃఖమేవా, ప్రతిదీ దుఃఖమే అనుకుంటారు వాళ్ళు. ఏదో
పుణ్యమో అపుణ్యమో చేస్తే దానివల్ల సుఖమో దుఃఖమో వస్తుందని వాళ్ళు అనుకోరు. వివేకం కలిగిన వాళ్ళు ప్రతిదీ దుఃఖమయమే అనే అనుకుంటారు. ప్రతిదీ దుఃఖమనే చెప్తారు. ప్రతిదీ దుఃఖమని ఎందుకు చెప్తారు? వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు. సుఖం కూడా ఉంది కదా, ఇది మిశ్రమ లోకం కదా, ఇందులో సుఖము ఉంది దుఃఖము ఉందని కదా అందరు చెప్తారు. సుఖం ఏది లేదు, ఉన్నదంతా దుఃఖమే అని ఎందుకు వాళ్ళు అంటారంటే, ఎందుకంటే వాళ్ళ ప్రయత్నం మీద ఆ అవిద్యలో నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి. వాళ్ళు ఈ అవివేకాన్ని వదిలిపెట్టి ఒకటి దుఃఖాన్ని కలిగిస్తుంది, ఒకటి సుఖాన్ని కలిగిస్తుంది అని అనుకోవడం మానేసి వాళ్ళు ఏదైనా దుఃఖమే కలిగిస్తుంది అని తెలుసుకుంటారు. అట్లా ఎట్లా అనుకుంటారు? అనుకున్నంత మాత్రాన సుఖం దుఃఖం అయిపోతుందా? మాకు కూడా సుఖాలు అనిపించట్లేదా? ఎంతో కొంత సుఖం అందరూ అనుభవిస్తారు కదా అని మనకు అనాలనిపిస్తుంది. అట్లా ఎట్లా అనుకుంటాం? ప్రతి సర్వం దుఃఖమేవా అని ఎట్లా అనుకుంటాము అంటే, ఈ కారణాలకి పరిణామం, తాపం, సంస్కార దుఃఖం, వీటి వల్ల గుణవృత్తి నిరోధాత్, వీటన్నిటి వల్ల ప్రతిదీ దుఃఖమే అని అర్థం చేసుకో అని చెప్తున్నారు. ముందుది పరిణామం. పరిణామం అంటే ఉన్నట్టుండి సుఖం దుఃఖంగా మారడం. ఇప్పుడు అందరం కూర్చున్నాము, పండగ రోజు అందరం కూర్చున్నాము, చక్కగా వంట చేసుకున్నాము, భగవంతుడికి నైవేద్యంగా పెట్టి పూజ చేసుకొని నైవేద్యం పెట్టి మనము ఆయనకు నివేదించింది ప్రసాదంగా తీసుకుంటాము. సాయంత్రం ఏదో గుడికి వెళ్ళొస్తాము. రాత్రి అందరం మంచిగా మాటలు 2 చెప్పుకుంటూ సంతోషంగా పడుకుంటాము. అది అనుకున్నాము, అట్లా జరుగుతుంది అనుకున్నాము. పొద్దున్న లేచాము, పండక్కి ఏదో వంటలు అవి చేసుకుంటున్నాము, దేవుడికి పూజ చేసుకుంటున్నాము. ఎవరికో ఎందుకో కోపం వచ్చింది, గొడవలు పడ్డాం, పెద్ద గోలైంది, తిట్టుకున్నాము. ఆ రోజు అన్నం కూడా తినబుద్ధి కాలేదు. ఏం జరిగింది? సుఖం కాస్త వెంటనే పరిణామం దుఃఖంగా మారిపోయింది కదా, క్షణాల్లో మారుతుంది. కూర్చున్నాము, ఏదో భోజనం చేశాను, సాయంత్రం రాత్రి పడుకోవాలనుకుంటున్నాం, కొంచెం టీవీ చూద్దాం అనుకున్నాము. ఉన్నట్టుంది ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు వెళ్ళిపోయారు. అప్పటికప్పుడు పరిణామం ఏమైంది? చేంజ్ అయిపోయింది కదా, సుఖం వెంటనే దుఃఖంగా మారిపోయింది. అంత పెద్ద పెద్దవి కాకపోయినా చిన్నవైనా సరే, ఏదో మధ్యాహ్నం ఏదో ఎగ్జామ్స్ రాసాము, లాస్ట్ వీక్ ఎగ్జామ్ రాసాము అనుకోండి, ఈ వారం కూర్చున్నాం ప్రశాంతంగా, ఏదో టీవీ చూసుకుంటూ కూర్చున్నాము, గ్రేడ్స్ డ్రాప్ చేశారు, అంతవరకు సంతోషంగానే ఉన్నాము, సుఖంగానే. వెంటనే దుఃఖం వచ్చేసింది కదా, ఏడుపు వచ్చింది ఆ గ్రేడ్ చూసుకొని. సంతోషం కూడా అనిపించవచ్చు, దానిదేముంది. కానీ ఆ రకంగా పరిణామం, చేంజెస్, మార్పులు వెంటనే జరుగుతాయి. సుఖం ఉంది అంటే ఆ సుఖము ఉంటుంది అన్న నమ్మకం లేదు. ఆ సుఖం ఎప్పుడు దుఃఖంగా వెంటనే మారుతుందో కూడా చెప్పలేము. అట్లాంటివన్నీ ఉంటాయి. ఇంకా అది అంత మార్పులతోటి ఉన్నది. ఇంకా సుఖాలని, సుఖం అంటే పర్మనెంట్ గా ఉండాలి. ఒక వస్తువు, ఒక విషయము, ఒక మనిషి గురించి ఒక సుఖం ఉందంటే అది మార్పు లేకుండా ఉండాలి. అది మారిపోతుంటే ఇంకా దాన్ని సుఖం అనేమంటాము, దుఃఖంగా మారుతూనే ఉంటాయి అక్కడ. కాబట్టి అవి అట్లాంటి పరిణామాలు ఉంటాయి, వాటిని నమ్మొద్దు అని వివేకులు అనుకుంటారు. ఇంక ఇవన్నీ నమ్మొద్దు, ఒక్కటే ఉంది అక్షయమైన సుఖము, మిగిలినవన్నీ దుఃఖ యోనయోహో అని చెప్పాడు ఆయన. నువ్వు అనుకుంటావేవో సుఖాలని అనుకుంటావు, కావు. బయట నుంచి వచ్చేవి ఏవైనా దుఃఖాన్ని కలిగిస్తాయి, అవి మారుతాయి. సుఖం అని నువ్వు అనుకుంటావు, వెంటనే అది మారుతుంది. ఏదో ఒక వస్తువు కొనుక్కున్నావు 10 రూపాయలు పెట్టి, పక్కవాడు అవునా నువ్వు 10 రూపాయలకి కొన్నావా, నాకు మరి నేను తర్వాత అప్పుడే వెళ్ళాను, నాకు వాడు ఒక 40% డిస్కౌంట్ ఇచ్చాడు, నాకు $6కే వచ్చింది అంటే ఇంక వెంటనే దుఃఖం. అదే వస్తువు నువ్వు కావాలనే $10కి కొనుక్కున్నావు, లేదా 10 రూపాయలకు కొనుక్కున్నావు. ఇప్పుడు పక్కవాడు 6 రూపాయలకు కొనుక్కున్నాడు, అదే వస్తువు నీకు ఆ షాప్ అతను 10 రూపాయలకు అమ్మాడంటే నీకు వెంటనే అదే విషయము, నువ్వు కావాలనుకునే కొనుక్కున్నావు, ఒప్పుకొనే 10 రూపాయలు ఇచ్చావు, ఇంటికి తెచ్చుకున్నావు, అంతవరకు సంతోషంగానే ఉంది. అది మారిపోయింది కదా పరిణామం. ప్రతిదీ అట్లానే అవుతుంది. అందుకని వీటిని అన్నిటిని వాళ్ళు ప్రతి దాన్ని వాళ్ళు దుఃఖమే అనుకుంటారు, సుఖమని నమ్మరు వాళ్ళు. ఈ సుఖాలన్నీ సుఖాలు కావని వాళ్ళకి తెలుసు. రెండవది తాపము, లోపల నుంచి. ఇప్పుడు ఈ పరిణామాలు బయట సంభవించే పరిణామాలు, బాహ్యంగా మన చుట్టూ ఉన్న వాళ్ళ వల్ల, ప్రకృతి వల్ల. ఏదో కూర్చున్నాము, ఏదో హరికేన్ వచ్చింది, భూకంపం వచ్చింది, బాగా విపరీతంగా
వర్షాలు కురిసాయి. అప్పుడు ఏదో బయట మా ఫ్లోరిడాలో అయితే ఇంక మరీ ఎక్కువ. సడన్ గా వర్షాలు ఎందుకు స్టార్ట్ అవుతాయో తెలీదు, ఎందుకు ఆగిపోతాయో తెలీదు. ఏదో డ్రైవింగ్ చేసుకుంటూ లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాము. వెదర్ చాలా బాగుంది, చక్కటి ప్లెజెంట్ వెదర్, హ్యాపీగా వెళ్తున్నాము. సడన్ గా వర్షం పడుతుంది. ఇంక ఎట్లా అంటే మన ముందు కారు కూడా కనిపించకుండా. అంతవరకు సుఖంగానే ఉంది ఆ డ్రైవ్. సడన్ గా దుఃఖం అయిపోయింది కదా. ఒక్కొక్కసారి డ్రైవ్ చేయడం కష్టమైతుంది. అట్లా ఉంటాయి, విచిత్రంగా ఉంటాయి. ఇవన్నీ బయట జరిగే విషయాలు, పరిణామాలు మన చుట్టూ. ఈ తాపాలు మనలోనే జరుగుతాయి. అంతవరకు చదువుతూనే ఉంటాం, సడన్ గా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది, లేదా ఎందుకో బాగా వాంతి వచ్చినట్టు అనిపిస్తుంది, లేకపోతే బాగా వణుకొచ్చి జ్వరం వచ్చినట్టు అనిపిస్తుంది, లేకపోతే అనుకోకుండా జబ్బున పడతాం. లేదా అది అప్పటికప్పుడు జరిగేవి. కూర్చుంటాం, చదువుతుంటాం, వెంటనే ఏంటో ఊపిరాడకుండా ఉన్నట్టు అనిపిస్తుంది. లేకపోతే ఏదో ఇన్ని సంవత్సరాలు బాగానే ఉన్నాము, తింటున్నాము, తిరుగుతున్నాము, సడన్ గా పెద్ద జబ్బు చేసింది, క్యాన్సర్ వచ్చిందని తెలుస్తుంది. ఏం చేస్తాము? అంతవరకు సుఖంగా ఉన్న జీవితము అనుకోకుండా దుఃఖంలో పడిపోతుంది. ఇంక తన ఏవైనా ఆపగలమా? ఇవి మనకు అసలు ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్నాయా ఒకటైనా? ప్రతిదీ ఏ సుఖం అని మనం అనుకున్న సుఖము మళ్ళీ దుఃఖంగా పరిణామం చెందినవే ఉంటాయి. సుఖము ప్యూర్ అన్అడల్టరేటెడ్, అసలు ఏ మాత్రం దుఃఖ స్పర్శ లేని సుఖం అన్నది ఒక్కటైనా ఉందా? ప్రతి సుఖం అని మనం అనుకున్న దాంట్లో దుఃఖ స్పర్శ ఉంటుంది. కాబట్టి వాటిని సుఖాలు, ప్యూర్ సుఖాలు అని వివేకం కలిగిన వాళ్ళు అనుకోరు. ప్యూర్ సుఖం కాంతి ఇంకా అది సుఖం కాదు. కాబట్టి ఏ మాత్రం ఇంప్యూరిటీ ఉన్నా కూడా అది మొత్తమే దుఃఖం అని వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఎందుకు అంటే ప్యూర్ సుఖం ఒకటి ఉంది కాబట్టి. తర్వాత మూడో రకం సంస్కార దుఃఖాలు ఉంటాయి. ఇది మరీ విచిత్రం. ఏదో మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారేయి, ఆ పరిణామాల వల్ల మనకు కొంచెం దుఃఖం అనిపిస్తుంది. లేదా ఏదో నాలోనే అంతవరకు బాగానే ఉన్నాను, ఎంత సన్నటి అక్షరాలైనా చూడగలను, ఇప్పుడు కళ్ళు సరిగా కనిపించట్లేదు. ఏదో కళ్ళద్దాలు పెట్టుకున్నాను, అది కూడా పవర్ సరిపోవట్లేదు, ఇప్పుడు భూతద్దాలు పెట్టుకోవాల్సి వస్తుంది, అయినా విషయం కనిపించింది. ఇవన్నీ ఏం చేస్తాము? పోనీ వాటికి ఒక అర్థమైనా ఉంది, ఎంతో కొంత ఫిజికల్ గా మనకు ఒక ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుగా ఉన్న విషయాలవి. ఈ సంస్కార దుఃఖాలు ఇంకా అయోమయంగా ఉంటాయి. తింటూ ఉంటాము, ఎందుకో బాధ అనిపిస్తుంటుంది, ఏదో గుర్తొస్తుంది, ఇంతకు ముందు ఏదో సంస్కారం, ఏదో వాసన ఉంటుంది దాని గురించి. ఏమోరా అంతా బాగానే ఉంది కానీ వాళ్ళు ఎందుకో మనసు బాగాలేదు. ఎందుకంటే ఏం చెప్పలేరు వాళ్ళు. తింటూ ఉంటారు, ఆ తింటున్న వస్తువు మీద ఎందుకో దుఃఖం అనిపిస్తుంది, ద్వేషం అనిపిస్తుంటుంది. ఎందుకో ఎవరితోటన్నా మాట్లాడుతుంటే మాట్లాడబుద్ధి అవ్వదు వాళ్ళతోటి. అట్లా ఏంటో వాళ్ళకి ఇంతకు ముందు నుంచి వచ్చిన సంస్కారాలు ఉంటాయి, అసలు దానికి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉండవు. ఎందుకు అనిపిస్తుందో నాకు తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు అని చెప్పుకుంటాము. అట్లాంటి సంస్కార దుఃఖాలు ఉంటాయి. ఏం చేస్తాము? దేనికో దానికి ఇవాళ రోజంతా సంతోషంగా గడిచింది అని చెప్పడానికి ఉండదు. అందులో ఏవో ఒక రకంగా దుఃఖ స్పర్శలు ఉంటూనే ఉంటాయి. ఇంక ఇట్లాంటివన్నీ కలుగుతూనే ఉంటాయి. పైగా నాలుగో రకము గుణవృత్తి విరోధాత్. ఇది ఇంకా విచిత్రం. అసలు ఆ సంస్కార దుఃఖానికైనా కొంచెం అనుకోవచ్చు, ఏమో మరి ఏ జన్మలో ఏ ఫీలింగ్ ఉండెనో, ఏ వాసన పట్టుకొని ఉన్నదో, ఎందుకో అనుభవిస్తూ ఉంటారు, ఏడుస్తుంటారు. పోనీ అది వేరే విషయం. ఇది ఇంకా అయోమయం. గుణ వృత్తి విరోధాత్. గుణము అంటే మనము సత్వగుణం అనుకుందాము. గుణాలు 3 గుణాలు కదా, సత్వ రజో తమో గుణాలు. అందులో అసలు సుఖము దేని వల్ల అనుభవించగలమని అసలు చూద్దాము. సుఖంగా ఉన్నది మనసు అని అనిపించాలి అంటే రజోగుణము తమో గుణము ఉండకూడదు. ఎందుకు అంటే రజోగుణం ఉంటే మనసును కదిలిస్తుంటుంది ఊరికే, దానివల్ల అలజడి ఉంటుంది మనసులో. కాబట్టి అది మనసు సుఖంగా ఉంది అనిపించదు. నా దగ్గర ఒక 10 రూపాయలు ఉన్నాయి బ్యాంకులో, లేదా $100,000 ఉన్నాయి, పెద్ద జాబ్ ఉంది, ఆ జాబ్ కూడా ఇప్పట్లో పోయేది కాదు, పిల్లలు బాగున్నారు, నేను చాలా సంతోషంగా ఉన్నానని అనిపిస్తుంది. ఆ అనిపిస్తున్నప్పుడే ఆ ఉన్న డబ్బులు ఎవరైనా కొట్టేస్తారో ఏమో, తర్వాత లేకపోతే నాకు అనుభవించడానికి టైం ఉంటుందో లేదో, ఇప్పుడు ఈ డబ్బులు సంపాదించడం కోసం ఇంత తాపత్రయపడుతున్నాను,
యాక్చువల్గా నేను ఈ పనులను ఆపేసి అనుభవించే టైంకి ఆరోగ్యం ఎట్లుంటుందో, అసలు నేను రేపు ఉంటానో ఉండనో ఏంటో, ఇవి ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఎందుకంటే ఆ రజోగుణానికి లే పని చెయ్యి అన్న కదలికలు ఎక్కువ ఉంటాయి. అది ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి, ఇంకేదో సాధించాలి, ఇంకేదో సాధించాలని దాని లక్షణం. అది ఓవర్ అచీవ్మెంట్, లేకపోతే ఈ వర్కహాలిక్ యాటిట్యూడ్, ఈ రెండు రజోగుణానికి ముఖ్యమైన లక్షణాలు. వాడు చేశాడంటే వాడికన్నా గొప్పగా చేయాలి, లేకపోతే నాతోటే నాకు పోటీ, పక్కవాడితోటి పోటీ, లేకపోతే నాతోటి నాకు పోటీ. ఇంతకుముందు పోయిన సంవత్సరం ఇంత సంపాదించానంటే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ సంపాదించాలి, అట్లాంటివి. ప్రతి దానికి పోటీ మనస్తత్వం ఎక్కువ ఉంటుంది. దానివల్ల అది కూర్చొనివ్వదు, సుఖంగా ఏదైనా అనుభవించనివ్వదు అది. కాబట్టి సుఖం తెలియదు ఉన్నా కూడా ఈ రజోగుణం ఉంటే. రెండవది తమోగుణం. తమోగుణం ఏంటి? అది అసలు అన్నిటిని కప్పేస్తుంది మాయలాగా. సుఖం అన్నది సుఖంలాగా తెలియదు, స్తబ్దుగా, మందకొడిగా, డల్గా ఉంటుంది మనసు, క్వైట్గా ఉంటుంది. కానీ రజోగుణానికి మనసు క్వైట్గా ఉండదు, అది కదులుతుంటుంది. కాబట్టి కూడా అది సుఖాన్ని అనుభవించదు. ఈ తమో గుణానికి మనసు కదలదు, కానీ దేనికి కదలదు, సుఖానికి కూడా కదలదు, మందకొడిగా డల్గా ఉంటుంది. ఏం జరుగుతుంది దానివల్ల కూడా అదే సేమ్ స్టోరీ. సుఖాన్ని అనుభవించేందుకు అవకాశం ఉండదు. సుఖం ఉన్నది, దాన్ని అనుభవిస్తున్నాను అన్నప్పుడు, మనసు శాంతిగా ఉన్నప్పుడు, సత్వ స్థితిలో ఉన్నప్పుడే సుఖాన్ని అనుభవించగలము. మనశ్శాంతిగా కూర్చున్నప్పుడే. పని చేస్తున్నాం, ఆఫీస్ పని చేస్తున్నాం, ఇంట్లో పని చేస్తున్నాం, వంట చేస్తున్నాం, తింటున్నాం, మాట్లాడుతున్నాం, ఏది చేస్తున్నా సరే పని చేస్తున్నంతసేపు రజో లక్షణంతో ఉంటుంది మనసు. అప్పుడు సుఖం ఉన్నా అది అంత కష్టపడి, పండుగ రోజు కూడా అంత కష్టపడి అన్ని వంటలు చేసుకుంటాము, స్థిమితంగా కూర్చొని తినబుద్ధి అవ్వదు. ఎందుకు అంటే పండుగ ఉంది, ఏవో 4 రకాల పిండి వంటలు చేసుకోవాలి, పూజ చేసుకోవాలి, పూజకన్నీ అరేంజ్మెంట్ చేసుకోవాలి, ఏదో పిల్లలకి తలలకు పోయాలి, ఏదో తయారవ్వాలి, ఏదో ఫొటోస్ తీసుకోవాలి, ఏంటో ఉంటాయి. ఈ హడావిడి అంతా రజోగుణం. ఆ టైంలో ఎంజాయ్ చేయలేము. ఇంకా కూర్చొని తిందామనే టైంకి అలసిపోతాము, అప్పుడు తమో గుణంలో ఉంటాము. ఇంకా కొంచెం రెస్ట్ తీసుకుందామన్న మనసు ఉంటుంది. ఆ టైంలో కూడా వండుకున్నది స్థిమితంగా కూర్చొని తినబుద్దవదు. పండుగ రోజు వండుకున్నవి యూజువల్గా అట్లనే ప్రాబ్లం ఉంటుంది. ఎక్కడికైనా సరే, ఎక్కడికైనా వెళ్ళాము, ఏదైనా సరే హడావిడిగా చేసినప్పుడు ఆ సంపాదించుకున్నది, ఆ తయారు చేసుకున్నది అనుభవించేందుకు మనసు స్థిమితంగా ఉండదు. అలసిపోయినప్పుడు, నిద్ర వస్తున్నప్పుడు, మందంగా ఉన్నప్పుడు అనుభవించదు. అది ప్రశాంతంగా కూర్చొని నిజంగా వండుకున్నది తిని ఆ సుఖాన్ని ఎప్పుడు అనుభవిస్తామంటే, ఇంట్లో ఎవరు లేరు, పండుగ పబ్బం లేదు, రోజు చేసుకునేదే చేసుకున్నాము, దానికేం స్పెషల్గా హడావిడి లేదు, ఏదో మనకి ఇష్టం వచ్చింది చేసుకున్నాం, టీవీ ముందు కూర్చున్నాము, మన వాళ్ళతోటి చప్పుడు చేయకుండా మాట్లాడుకుంటూ, చప్పుడు చేసుకుంటూ చేయకుండానో టీవీ చూసుకుంటూ మాట్లాడుకుంటూ తిన్నాము. అప్పుడు సుఖంగా తింటాం. ఎందుకంటే ఆ టైంలో అయ్యో ఇంకా 4 వండుకోలేదే, అయ్యో ఇంకా గొప్పగా ఫొటోస్ తీసి ఫేస్బుక్ లో పెట్టలేదన్న హడావిడి లేదు, అలసిపోయామన్న బాధ లేదు, ప్రశాంతంగా తింటాం. అప్పుడు సుఖాన్ని అనుభవించగలము. ఆ సుఖం కూడా ఎంతసేపు ఉంటుందంటే దాన్ని పట్టించుకోము. అటువంటి సింపుల్ ఎంజాయ్మెంట్స్ ని మనం పట్టించుకోము. కాబట్టి ఇది ఈ గుణవృత్తి, ఈ సత్వగుణం అనే వృత్తి, ఆ ఫీలింగ్ ని, సత్వగుణం ఉంటే సత్ ఆటోమేటిక్ గా సుఖాన్ని ఇస్తుంది. కదలదు మనసు, మబ్బుగా ఉండదు, కాబట్టి సుఖం ఉంటుంది. దానికి ఇది విరోధం. ఈ రెండు ఒప్పుకోవు. మనలో ఉన్న రజోగుణము లే, పని చేయి, అది చేయి, ఇది చేయి, ఏదో చేయి అని చెప్తుంటుంది. తమో గుణం నీకెందుకులే, కూర్చో, చప్పుడు చేయకని చెప్తుంటుంది. ఈ రెండిటి వల్ల సత్వగుణము బతికి పట్టగట్టడం కష్టం. ఈ విషయం మన రామాయణంలో చాలా బాగా చూపించారు మన వాల్మీకి మహర్షి. మన రావణాసురుడు రజోగుణం, అది తెచ్చుకోవాలి, ఇది తెచ్చుకోవాలి, అది అనుభవించాలి, ఏదో చెయ్యాలి, ఏదో చెయ్యాలి, ఏదో చేయాలన్న గోల. మన కుంభకర్ణుడు తమో గుణం, తిందామా, పడుకుందామా, తెల్లారిందా, ఆ క్రౌర్యం ఒకటి, ఈ తిని పడుకోవడం ఒకటి. ఈ రెండిటి మధ్యలో, వాటి ఉద్ధతి మధ్యలో ఆ సత్వగుణం విభీషణుడు తట్టుకోలేకపోయాడు.
వద్దురా వద్దురా అని చెప్పిన ఆ రజోగుణము వినదు, ఆ తమో గుణము వినదు. చివరికి విసుగు పుట్టి వెళ్ళి భగవంతుడి దగ్గర నిలబడి, స్వామి నాకు సహాయం చెయ్యి, నన్ను నీ దగ్గర పెట్టుకోని అడగవలసి వచ్చింది ఆ సత్వగుణానికి. మనకు సత్వగుణం, మన మనసు సత్వంలో ఎప్పుడు ఉంటుంది అంటే 3 స్థితులలో ఉంటుంది. ఒక 3 పరిస్థితులలో మనసు సుఖంగా ఉంటుంది. ఎందుకంటే అది ఆ సమయంలో సత్వంలో ఉంటుంది. ఒకటి, కడుపుకి ప్రశాంతంగా కొంచెం తిన్నప్పుడు మనసు శాంతిగా ఉంటుంది. రెండోది, చదువుకుంటున్నప్పుడు లేదా ప్రపంచాన్ని ఇంక వేరే వాళ్ళతో సంబంధం లేకుండా చూసినంతసేపు. మూడోది, భగవంతుడి దగ్గర కూర్చున్నప్పుడు. టెక్నికలీ ఉండాలి. మనం ఆ భగవంతుడి దగ్గర కూర్చున్న విషయాన్ని కూడా హడావిడితోటి మనం రజో, లేదా ఏదో మబ్బుగా తమో గుణాలతో ఆ పని చేసినప్పుడు కూడా ఉండదు. కానీ ఊరికనే ఏమీ లేదు, ఊరికే భగవంతుడి దగ్గరికి వెళ్ళి మన విభీషణుడు రామచంద్రమూర్తితో ఉన్నట్టు ఉంటే మనసు సత్వంతో ఉంటుంది. అప్పుడు మాత్రం కొంచెం సుఖం తెలుస్తుంది. కానీ అది ఎంతసేపు ఉంటుంది, అది ఆయన అడుగుతున్నది మన పతంజలి ఇక్కడ. ఈ సత్వగుణానికి విరోధము ఈ రజోతమో గుణాలు ఉంటాయి. అవి ఎప్పుడు సత్వాన్ని సత్వంగా సుఖంగా కూర్చొనివ్వవు. కాబట్టి వివేకం కలిగిన వాళ్ళు ఏమంటారంటే, నిజంగా సత్వం, నిజంగా సుఖం అన్నది తెలియడం కష్టం, ఎందుకంటే రజోతమో గుణాలు ఉన్నంత వరకు. కాబట్టి సర్వం దుఃఖమేవా అనుకుంటారు వాళ్ళు. ఇందులో నుంచి మొత్తానికి బయటపడితే తప్ప, ఈ రజోతమో గుణాలని కంట్రోల్ చేస్తే తప్ప, మనసు సత్వంతో నిండి ఉంటే తప్ప నిజంగా సుఖం అన్నది ఏంటో తెలియదు అని వాళ్ళు. అందుకే ఆ వివేకులు, వివేకం కలిగిన వాళ్ళు, సుఖం ఉంటే అది మారిపోతుంటుంది వెంటనే బయట పరిస్థితులను బట్టి, లేదా నాలోనే మనసో శరీరమో బాగలేకపోతే మారిపోతుంటుంది, లేదా ఏవో నా సంస్కారాలు, ఏవో ఎప్పటివో వాసనలు, ఏవో గుర్తులు, లేదా నాలోనే ఉన్న ఆ తమో రజో గుణాలు ఏవో ఒకటి నన్ను సుఖంగా కూర్చొనివ్వవు అని వాళ్ళు నిర్ణయించుకుంటారు. పరిణామ తాప సంస్కార దుఃఖైః గుణవృత్తి విరోధాత్ చ దుఃఖం ఏవ సర్వం వివేకినః అని అనుకుంటారు. మరి అప్పుడు ఏం చెయ్యాలి అంటే, మన పతంజలి చాలా సింపుల్ సొల్యూషన్ చెప్తున్నాడు. హేయం దుఃఖం అనాగతం. ఈ దుఃఖం అనేది అనాగతం, రాకన్నా ముందే హేయం, దాన్ని తీసేయమంటున్నాడు. దుఃఖం వచ్చిందాకా వెయిట్ చేసి అది వచ్చిన తర్వాత దాన్ని ఏదో తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం కాదు, అసలు రాకుండానే ప్రయత్నం చేయంటున్నాడు. ఏదో జబ్బు వచ్చేసిన తర్వాత ఏదో మెడిసిన్ తీసుకుంటాము, డ్రగ్, ఏదో అసలు జబ్బే రాకుండా దానికన్నా ముందే నిరోధానికి వ్యాక్సిన్ వాడుకుంటాం కదా, అదే ఆ మెథడ్ చెప్తున్నాడు ఈయన. జబ్బు వచ్చేసిన తర్వాత తగ్గించుకోవడానికి మందేసుకోవడం కాదు, జబ్బు రాకన్నా ముందే నువ్వు ముందు వ్యాక్సినేషన్ తీసుకో అని చెప్తున్నాడు. ఇప్పుడు ఏదో కష్టం వచ్చింది అన్నాక దాని తర్వాత ప్రయత్నం కాదు, ముందు ఆ కష్టం రాకుండా, దుఃఖం రాకుండా ఈ పరిణామ తాప సంస్కార దుఃఖైః గుణవృత్తి నిరోధాత్ రాకుండా ముందు చూసుకో. లేదా అసలు యాక్చువల్గా వీటన్నిటికీ రూట్ కాజ్ నువ్వు పుట్టడం, అదే లేకపోతే ఇవన్నీ ఉండవు. అసలు ఇది కూర్చొని పతంజలి యోగ శాస్త్రం చదవాల్సిన అవసరం కూడా ఉండదు. కాబట్టి అది కూడా లేకుండా చేసుకో. ఈ రెండు ఎట్లా చేయాలంటే, రోజువారీ దుఃఖాలని కంట్రోల్ చేయడానికి ముందు మనసు కంట్రోల్ చేయాలి, దానికి ధ్యానం. ఇదే ధ్యానాన్ని నువ్వు చివరి దాకా తీసుకెళ్లి సమాధి స్థితి దాకా తీసుకెళ్తే కైవల్యం, ఇంకా తర్వాత మళ్ళీ పుట్టాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఆ ప్రయత్నం చేసుకో. వచ్చిన తర్వాత ఏం చేస్తావు, రాకన్నా ముందే ప్రయత్నం చేసుకో. హేయం దుఃఖం అనాగతం, రాకన్నా ముందే నువ్వు దాన్ని రాకుండా చేసుకో అని చెప్పాడు. చాలా బాగా చెప్పావు. కానీ అసలు కారణం ఏంటి ఈ దుఃఖం రావడానికి? దుఃఖం రాకుండానే దానికన్నా ముందు మందేసుకో అంటే, ఏదో కరోనా వైరస్ లేదా ఏదో ఫ్లూ
అవి రాకన్నా ముందే చిన్నప్పటి నుంచే మనకి చాలా ఇస్తారు. పుట్టగానే కొన్ని వ్యాక్సిన్స్ ఇస్తారు, పోలియో అట్లాంటివి, డిపిటీ అవన్నీ రాకుండా. అసలు అవేంటో తెలిస్తే కదా వాటికి వ్యాక్సిన్ తయారు చేసుకోవడం, వేసుకోవడం. కాబట్టి అసలు అవేంటో చెప్పు, చెప్తే రాకుండా నేను ప్రయత్నం చేసుకుంటాను. దుఃఖం అనాగతం, దుఃఖం రాకన్నా ముందే దాన్ని హేయం తీసేయమంటున్నావు. అసలు దుఃఖం అంటే ఏంటో చెప్పు, అది రాకన్నా ముందే ఏం చేయాలో చూద్దాము అని అంటే, సరే పట్టు చెప్తున్నా అని ఈ దుఃఖాన్ని ఆయన ఇక్కడ డిఫైన్ చేస్తున్నాడు. దానికి కారణం ద్రష్టృ దృశ్యయోః సంయోగః హేయ హేతుః అన్నాడు. ద్రష్ట ఉంటాడు, చూసేవాడు. దృశ్యం ఉంటుంది, వాడు చూసే ఒక విషయం. ఈ రెండు సంయోగం కలగాపులగం అయిపోతే చూసేవాడెవడో, వాడు చూసే విషయం ఏంటో రెండు తెలియట్లేదు, తేడా. ఆ రెండు ఆ రకంగా మొత్తము కలిపేసుకొని కుప్పబోసుకుంటే అది ఈ హేయానికి అది హేతువు, ఈ మొత్తం నీ దుఃఖాలకు అది కారణము. కాబట్టి ఈ ముందు ఈ ద్రష్ట అంటే ఎవరో తెలుసుకో, దృశ్యం అంటే ఏంటో తెలుసుకో, ఆ సంయోగం అంటే ఏంటో తెలుసుకో, దాన్ని ఎట్లా హేయం చేసుకోవాలి, లేకుండా చేసుకోవాలో తెలుసుకో. అవన్నీ వాటి విషయాలు, వాటి కారణాలు, వాటి లక్షణాలు తెలుసుకో. తెలుసుకుంటే నీకు అర్థమవుతుందని చెప్పాడు. కాబట్టి మనకి రెండు ముఖ్యం, ద్రష్ట చూసేవాడు, దృశ్యం. ద్రష్ట దృశ్యం అంటే ఏంటని ఒకసారి చూద్దాం. నేను ఒకటి చూస్తున్నాను, దృశ్యం ఒకటి నా కళ్ళతోటి చూస్తున్నాను అనుకుంటున్నాను కదా. నేను ఏది చూస్తున్నానో, ఆలోకనం చేస్తున్నానో అది దృశ్యము. నేను చూస్తున్నాను అనుకుంటున్నాను కదా, నేను చూసేవాడిని, ద్రష్ట. ముందు ఆయన దృశ్యం గురించి చెప్తున్నాడు. ప్రకాశ క్రియాస్థితిశీలం భూత ఇంద్రియాత్మకం భోగ అపవర్గార్థం. ఇది దృశ్యం. ప్రతిదీ దృశ్యం అంటే దానికి మూడు లక్షణాలు ఉంటాయి. ఫస్ట్ది, దృశ్యానికి ప్రకాశం ఉంటుంది, అది ప్రకాశిస్తుంది, భాసిస్తుంది, కనిపిస్తుంది, ఒకటి తెలుస్తుంది. దానికి ఒక క్రియ ఉంటుంది, ఒక పని ఉంటుంది, కదులుతుంటుంది. అది స్థితి, దానికి ఒక అవస్థ ఉంటుంది, జడ పదార్థం. ఈ మూడు లక్షణాలతో కలిసి ఉంటుంది అది. ఆ శీలం దాని స్వభావం, దాని రూపం, అది దాని పద్ధతి, దాని లక్షణం. ఈ ప్రకాశ క్రియా స్థితులతోటే ఉంటుంది ఏదైనా సరే, ఏ దృశ్యమైనా సరే మనం చూసేది ఈ మూడు లక్షణాలతోటే ఉంటుంది. ముఖ్యంగా మనకి బాగా తెలిసింది సూర్యుడు. సూర్యుడు అని ఒక గ్లోబ్ ఉంది, అది జడ పదార్థం, అది ఉంటుంది, అది స్థితి. ఈ సూర్యుడులో యాక్టివిటీ ఉంటుంది, అది హైడ్రోజన్, హీలియం ఆయాన్స్ మారుతుంటాయి, కలుస్తుంటాయి, విడిపోతుంటాయి, అది యాక్టివిటీ జరుగుతుంటుంది, అది క్రియ. అది చెయ్యడానికి ఎనర్జీ సోర్స్ ఉంటుంది, అది ప్రకాశం. ఇప్పుడు నేనున్నాను, నేను ఒకటి చూస్తున్నాను అనుకోండి, పోనీ నా గుడ్డు అని ఒకటి ఉన్నది, దాని స్థితి నా కనుగుడ్డు, అది చూస్తున్నది అన్న ఒక యాక్షన్ ఉన్నది. ఆ చూడ్డం అనే యాక్షన్ కి వెనకాల చూడ్డానికి పనికొచ్చే జ్ఞానం ఉన్నది, ఆ శక్తి. ఈ మూడింటితోటే కలిసి ఉంటాయి. ఏ వస్తువు చూసినా అంతే. భూమి ఉంది, అది స్థితి, స్థిరంగా ఉంటుంది, అది క్రియ, కదులుతూ తిరుగుతూ ఉంటుంది. యాక్చువల్ గా భూమి అన్నది ఒకటి జడ పదార్థం ఒకటి ఉంది, అది క్రియ, కదులుతుంటుంది, తిరుగుతుంటుంది, పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది, పొంగుతుంటుంది, ఏంటో చేస్తుంటుంది, అది క్రియ. ఇవన్నీ చేయించడానికి దాని వెనకాల ప్రకాశం, శక్తి ఉంది. కాబట్టి ఇది స్థితి అన్నప్పుడు జడం, మన తమోగుణం. క్రియ అన్నప్పుడు కదులుతూ ఉండే లక్షణం, రజోగుణం. ప్రకాశం అన్నప్పుడు దానికి ఆ పని చేయించేదే ఆ సత్వగుణం, ఆ శక్తి, ఆ జ్ఞానం. ఈ మూడిటితోటే ఉంటాయి ప్రతిదీ. నా శరీరం కూడా అంతే. నా శరీరం యాక్చువల్ గా ఫిజికల్ స్థూల శరీరం, స్థితి.
అందులో క్రియ కదులుతూ ఉన్నవి నా ఆలోచనలు, కాబట్టి మనసు, నా ఊపిర్లు అవి కదులుతుంటాయి. దీని వెనకాల యాక్చువల్గా అది జ్ఞానంతో చేసే పనులు కొన్ని ఉంటాయి. చూడడం, తినడం, పడుకోవడం ఇట్లాంటివి. యాక్చువల్గా తినడం, పడుకోవడం ఇట్లాంటివన్నీ కర్మలు క్రియలో ఉంటాయి. తర్వాత ఈ ప్రకాశంలో జ్ఞానేంద్రియాలన్నీ ఉంటాయి. కాబట్టి ప్రకాశం అంతా జ్ఞానేంద్రియాలు, క్రియ అంతా కర్మేంద్రియాలు, చేతులు, కాళ్ళు అవి. స్థితి మిగిలిన శరీరం, జడ పదార్థం, ఈ మూడింటితోటి కలిసి ఉంటుంది. కాబట్టి స్థితి ఏమో నా స్థూల శరీరం, క్రియ నా మనసు, బుద్ధి నా సూక్ష్మ శరీరం, దాని వెనకాల ఉన్న నేను అన్న ఆ ప్రకాశం, ఆ జ్ఞానం, ఆ చైతన్యం, ఈ మూడు కలిసి ఉంటాయి. ఏది చూసినా సరే, ఏ వస్తువు చూసినా, ఏ విషయం చూసినా ఈ మూడు గుణాలతోటే ఉంటుంది. ఈ మూడు సత్వరజస్తమో గుణాలు, కదలకుండా ఉండే జడత్వం, కదులుతూ ఉండే క్రియాత్వం, దాన్ని ప్రకాశింపజేసే ఆ జ్ఞానం, ఈ మూడు ప్రతి దానికి ఉంటాయి. ఈ మూడు లేకుండా ఉండే ప్రశ్న లేదు. కొన్నిట్లో ఎక్కువ ఉంటాయి, కొన్నిట్లో తక్కువ ఉంటాయి. ఒక్కొక్క సమయంలో ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్క సమయంలో తక్కువ ఉంటాయి. అంతేగాని లేకుండా పోయేది లేదు. కాబట్టి మొత్తం ప్రకృతి త్రిగుణాత్మకము. ప్రకృతి గుణాలకు లోబడి నువ్వు అన్ని కర్మలు చేసుకుంటున్నావు అని చెప్పాడు. ప్రకృతిలో ఉంటే ఈ మూడు గుణాలు గ్యారంటీగా ఉంటాయి. ఎందుకు అంటే దృశ్యం, కళ్ళకు కనిపిస్తున్నది. నువ్వు దేన్ని చూస్తున్నావో అదంతా ఈ మూడు లక్షణాలతో ఉంటుంది. వేరే దారి లేదు దానికి. లోకమన్నా అదే అర్థం. లోకనము, చూడడము అనేది ఆలోకనం చేయడం అంటాము. ఆ ఆలోకనం చేయడము అంటే దర్శించడము, చూడడము అని అర్థం. ఆ ఆలోకనం దేన్ని చేస్తున్నామో అది లోకం, చూడబడుతున్నది అని అర్థం. లోకమన్నా దృశ్యమన్నా అదే అర్థం. ద్రష్ట, చూసేవాడు దేన్ని దర్శనం చేస్తున్నాడో అది దృశ్యం. ఆ దృశ్యానికి ఈ మూడు ఉంటాయి. అదొక సెట్. సెకండ్ సెట్ భూత ఇంద్రియాత్మకం. భూతాలు, పంచభూతాలు, బయట ఆకాశము, భూమి, గాలి, నీరు, నిప్పు అని ఉంటాయి పంచభూతాలు. ఆ భూతాలు నాలో ఇంద్రియాలు. ఆ బయట ఉన్న పంచభూతాలతోటే కలిసి దాని వల్లే నాలో ఇంద్రియాలుంటాయి. అవి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, తర్వాత పంచ ప్రాణాలు. లేదా ఇట్లాంటివన్నీ మొత్తం ఉన్నవన్నీ అందులో నుంచే వస్తాయి. అందులో నుంచే, బయట ఉన్న పంచభూతాల్లో నుంచే నాలో ఉన్న జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఎట్లా వచ్చాయంటే, ఒకవేళ నా శరీరంలో కొంచెం అన్నం తక్కువైంది, ఆకలేసింది, బయట ప్రపంచంలో భూతాల్లో ఉన్నది, భూమిలో నుంచి వచ్చిన అన్నాన్ని లోపల బ్యాలెన్స్ చేయడానికి వేసుకుంటాను. నాకు కొంచెం నా శరీరంలో నీళ్లు తక్కువయ్యాయి, బయట పంచభూతాల్లో ఉన్న నీళ్లు కొంచెం లోపల వేసుకుంటాను. నాలో కొంచెం స్పేస్ తక్కువైంది, ఆకాశం, అన్నం కొంచెం ఎక్కువ తిన్నానేదో అయింది, అప్పుడు ఆయాసం అనిపిస్తుంది, మళ్ళీ కొంచెం స్పేస్ లోపల తయారవ్వాలి, అవుతేనే ఆకాశం కొంచెం స్పేస్ ఖాళీ ఏర్పడితేనే మళ్ళీ నేను బ్యాలెన్స్ అయ్యేది నా శరీరం. వేడి ఎక్కువైంది, తక్కువైంది, బయట నుంచి అయినా ఏదో రకంగా దాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. అట్లానే గాలి, ఊపిరి అవసరమైతే తీసుకుంటూ లేకపోతే వదులుతూ ఆ బ్యాలెన్సింగ్ చెయ్యాలి. కాబట్టి మనం అసలు బబుల్లో బతికే అవకాశమే లేదు. బయట పంచేంద్రియాలకి మనకి డైరెక్ట్ లైన్స్ ఉన్నాయి, కమ్యూనికేషన్ లైన్స్. మన శరీరంలో ఏది తక్కువైతే అది బయట ఉన్న భూతాల్లో నుంచే లోపల పడేసుకుంటుంటాం. పంచభూతాల్లో బయట ఉన్న కొంచెం గాలి, బయట ఉన్న కొంచెం అన్నం, బయట నుంచి కొంచెం నీళ్లు, బయట నుంచి కొంచెం ఆకాశం, బయట నుంచి కొంచెం భూమి లోపల వేస్తుంటాము. లోపల ఎక్కువైతే అవసరం లేనివి అవన్నీ మళ్ళీ బయట భూతాల్లోకి పడేస్తుంటాము. ఇది సైక్లికల్ గా కంటిన్యూస్ గా నిరంతరం నడుస్తుంటుంది, వేరే దారే లేదు. కాబట్టి నువ్వు చూస్తున్నది, అనుకుంటున్నది, నేను చూస్తున్నాను అని అనుకుంటున్నావు, ఆ దృశ్యము, ఆ దృశ్యం మొత్తం పంచభూతాలతోటే ఉంటుంది. ఆ పంచభూతాలు నీలో పంచ ఇంద్రియాలుగా ఉన్నాయి. ఇంకింతకన్నా వేరేది ఉండే అవకాశమే లేదు.
మూడో లక్షణం ఆ దృశ్యానికి భోగ అపవర్గార్థం. ఇంతకి ఎందుకుంది ఇది? బయట పంచభూతాలతోటి ఆ పిండి ముద్దలో నుంచి చపాతీ చేసినట్టు ఆ బయట ఉన్న పంచభూతాల్లో నుంచి కొంచెం 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 గాలి, కొంచెం నీరు, కొంచెం నిప్పు, కొంచెం ఆకాశం, కొంచెం భూమి కలిపి మీనా అనే ఈ బొమ్మను తయారు చేసి మళ్ళీ ఆ పంచభూతాల్లో నుంచే కొంచెం లోపల కొంచెం బయట పడేసుకుంటూ తీసుకుంటూ దాన్ని ఎందుకు ఇంత కష్టపడి మెయింటైనింగ్ చెయ్యాలి అంటే భోగం కోసం, అపవర్గం కోసం. అర్థం అంటే కోసం, దాని అవసరార్థం. ఈ భోగాలున్నాయి కదా, మరి నువ్వేవో అనుకుంటున్నావు, నీకు దుఃఖమో సుఖమో భోగాలున్నాయి అనుకుంటున్నావు కదా పైన. నువ్వు ఈ కర్మలన్నీ పాకాన పడి జాతి పుట్టావు కదా, పుట్టిన తర్వాత నీకు కొంచెం ఆయువు ఉంది కదా, ఆ ఆయువుతోటి నువ్వు పుట్టిన తర్వాత ఆ శరీరంతో ఏవో భోగాలు అనుభవించటం కోసమే ఆ శరీరం, ఈ భోగాల కోసమే ఆ శరీరం. ఎందుకుంది అంటే దానికి కారణం అది. అయితే అక్కడికే అయిపోలేదు, ఆ భోగాల కోసమే అయితే అక్కడికి అయిపోలేదు. అది అపవర్గార్థం కూడా. అపవర్గం అంటే మోక్షం. ఈ అవిద్య వల్ల నీకు ఏది మంచో ఏదొచ్చారో తెలియక వచ్చి ఇక్కడ పుట్టావు కదా, ఆ అవిద్య వల్ల ఇక్కడ భోగం దాకా వచ్చావు. ఇప్పుడు ఈ భోగంలో నుంచి బయట పడితేనే కదా నువ్వు అపవర్గంలోకి వెళ్ళిపోయేది. మళ్ళీ ఆ అవిద్యను దాటుకొని అజ్ఞానం తప్పించుకొని మొత్తం పరిపూర్ణ జ్ఞానం దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు ఈ భోగాల్లో తిరుగుతుంటే ఇక్కడిక్కడే ఉంటావు. ఆ అపవర్గం కావాలంటే కూడా నీకు ఇదే శరీరం, వేరేది ఇంక వేరే టూల్ లేదు. నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో. ఆ శరీరం, ఆ శరీరంలో ఉన్న నీ మనసు బుద్ధి, ఇంతే కదా మొత్తం నీకున్నవి. ఆత్మన్యేవ ఆత్మన, నిన్ను నువ్వే ఉద్ధరించుకో. నా అవసాదయేత్, నిన్ను నువ్వు జార విడుచుకోకు, నిన్ను నువ్వే ఉద్ధరించుకో, నిన్ను నువ్వే నాశం చేసుకోకు అని చెప్పారు కదా ఆయన భగవద్గీతలో. ఆ ఉద్ధరించుకోవడం కోసం, అపవర్గం కోసం జారి విడుచుకోకు అంటే భోగార్థమే వాడుకుంటే, భోగాలు అనుభవించడం వరకే నీ శరీరాన్ని వాడుకుంటే ఇంక చెప్పేదేం లేదు. కానీ ఒకవేళ ఎన్నాళ్ళుంటాను ఈ తక్కువ జ్ఞానంతో, అసలు అఖండమైన జ్ఞానం నేనై ఉండి ఈ తక్కువ జ్ఞానంతో ఎందుకు ఇట్లా తనకలాడుతున్నానో నాకు అవసరం లేదు, నేనెవరో తెలుసుకుంటానంటే దానికోసమేరా నీకుంది ఈ శరీరము, అందుకోసం ఉంది ఈ శరీరము, భోగాలు అనుభవించడం కోసం కాదు అని చెప్తున్నారు. మన భగవద్గీతలో అదే చెప్పారు, ఇక్కడ పతంజలి అదే చెప్తారు. మన లలితా సహస్రంలో కూడా స్వర్గాపవర్గదా అని ఉంటుంది. స్వర్గం అంటే భోగాలే కదా అనుభవించడం, అపవర్గం అంటే మోక్షం. ఇటు భోగాలు అటు అపవర్గం, ఇటు స్వర్గాలు అటు అపవర్గం ఇచ్చేది అదే. దాన్ని సరిగ్గా వాడుకోవడం తెలిస్తే బాగుంటుంది. కాబట్టి నువ్వు చూసే దృశ్యం అంటే ఏదో అనుకుంటున్నావు, నువ్వు దృశ్యం అంటే ఈ మూడు ఉంటాయి. ప్రకాశ క్రియా స్థితిశీలం, అది భూత ఇంద్రియాత్మకము, భోగ అపవర్గ అర్థం. ఈ మూడిటి కోసమే ఆ దృశ్యం ఉంది. తర్వాత విశేష అవిశేష లింగమాత్ర అలింగాని గుణ పర్వాణి. ఈ దృశ్యం గురించి చెప్పాడు కదా పాపం. ఇప్పుడు గుణాలున్నాయి, గుణవృత్తులు వాటి నిరోధం అన్నాడు కదా. 3 గుణాలున్నాయి, అందులో 2 నిన్ను భోగాల వైపుకి తీసుకెళ్తాయి, ఒక్కటి అపవర్గం వైపుకి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ ఒక్కటేమో తక్కువ ఉంది, మూడిట్లో ఒకటే నీకు నీ వైపుకున్నది, మూడిట్లో 2 నీకు అగెయిన్స్ట్గా ఉన్నాయి. ఇప్పుడు వాటిని ఎట్లా ఇటు తిప్పాలి? ఆ ఉన్న 3 గుణాల్లో ఒకటి ఒక సైడు, 2 ఇంకో సైడ్ తిరుగుతుంటే ఎటు సైడ్ నువ్వు ఎక్కువ వెళ్తావు? ఆ 2 ఉన్న సైడ్కే కదా, దానికి బలం ఎక్కువ ఉంటుంది అటు సైడ్. కాబట్టి భోగార్థమే ఎక్కువ పోతావు నువ్వు, అపవర్గార్థం పోవు. అపవర్గార్థం పోకపోతే నష్టమేం లేదు, ఈ భోగాల్లో తిరుగుతుంటావు. అజ్ఞానివి, అవివేకివి, అవిద్యతో ఉన్నావు, అసత్తులో ఉండి అదే గొప్ప అనుకుంటున్నావు. అట్లనే ఉంటే మంచిదే సుఖము, అదే నువ్వు సుఖం అనుకుంటే అదే శుభము, మంచిది కాదని నీకు అర్థమైతే అప్పుడు నువ్వు ఆ గుణాలకి పర్వాలున్నాయి, మెట్లుగా దాన్ని దాటాలి. ఆ పర్వం అంటే మెట్లు, స్టేర్కేస్.
ఎట్లా ఆ మెట్లు ఒక్కొక్క మెట్టు ఎట్లా ఎక్కాలి అని ఆయన 4 మెట్లు చెప్పారు. విశేషము, అవిశేషము, లింగమాత్రము, అలింగము. ఈ అలింగం అని ఇంతకు ముందు కూడా చెప్పారు, అప్పుడు కూడా మనం చెప్పుకున్నాము, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్పుకుందాము. ఈ మొత్తం భూతాలు ఉన్నాయి కదా, భూత ఇంద్రియాత్మకమైనవి, ఇవన్నీ విశేషాలు. పంచభూతాలు అవన్నీ పంచేంద్రియాలు అవన్నీ నీ కళ్ళకు కనిపిస్తుంటాయి, తెలుస్తుంటాయి, స్థూలంగా ఉంటాయి, వాటిని చూస్తుంటావు, వాటిలో యాక్చువల్గా గుణాలు తెలుస్తుంటాయి నీకు. ఏదో ఒకటి చూసావు, ఇది సత్వంతో ఉన్నది, ఏదో దీపం చూసావు సంతోషం అనిపించింది, అగ్నిని చూసావు మంట కాబట్టి నీకు భయం వేసింది, ఇట్లాంటివన్నీ ఏవేవో ఉంటాయి. అయితే వీటన్నిట్లలో నుంచి కొంచెం వెనక్కిరా. ఆ వస్తువులేవో చూస్తున్నాను స్థూలంగా కళ్ళతోటి అనుకుంటున్నావు కదా, అవన్నీ ఎక్కడ చూస్తున్నావు? అవిశేషంగా సూక్ష్మంగా నీ మనసులో భావన చేస్తున్నావు, తెలుసుకుంటున్నావు. నువ్వు మనసులో అనుకున్న మనసుతోటే కదా ఏదైనా అనుభవించేది, కాబట్టి అవన్నీ లోపలున్నాయి నీకు ఇప్పుడు. ఆ తర్వాత ఇంకా కొంచెం ముందుకొస్తే లేదా లోపలికి వెళ్తే, నీలోకి నువ్వు వెళ్తే లింగమాత్రంగా ఉంటాయి, ఓన్లీ నీకు గుర్తుంటాయి, ఊరికే అనుభవాలుగా జస్ట్ కొంచెం గుర్తుంటాయి. ఆ తర్వాత గుర్తు కూడా ఉండవు, అలింగం, అసలు ఆ సూచనలు కూడా గుర్తు కూడా లేకుండా పోతుంది ఆ విషయం గురించి. ఈ విషయాల దగ్గర నుంచి మొదలుపెట్టి ఆ విషయం గుర్తు కూడా లేకుండా పోయిందాకా వెళ్తే, ఆ విషయాలు గుర్తు కూడా రాలేదంటే ఇంకా అవి వాసనలై నిన్ను పట్టుకునే అవకాశమే లేదు. అవి గుర్తున్నాయంటేనే కదా అవి గట్టిబడి వాసనలు అవుతాయి. ఆ గుర్తులే కదా వాసనలు, నీ సంస్కారాలు, వాటి వల్లే కదా పుట్టడం అంతా. జాతి ఆయు భోగాహ అని చెప్పాడు. గుర్తే లేకపోతే ఇంకా అవి ఉండేదేమి నీకు వాసనలుగా, నీకు కాబట్టి మళ్ళీ పుట్టేది ఉండదు. అప్పుడు ఈ అవిద్య ఉండదు, దాటి వెళ్ళిపోవచ్చు, నువ్వు వెనక్కి తిరిగి వెళ్ళిపోవచ్చు. చాలా ఈజీ. ప్రతి ప్రసవం, ప్రసవం అంటే పుట్టడం, ప్రసవించడం అంటాం కదా, ప్రసవం అంటే పుట్టడం. ప్రతి ప్రసవం చెయ్యాలి అంటే ఇంకా పుట్టకుండా ఉండాలి, వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలి మళ్ళీ. అంటే ఈ విశేషం నుంచి ఆ విశేషాల యొక్క గుర్తులు కూడా లేకుండా సంస్కారాలన్నీ కూడా దాటి వెళ్ళిపోవాలి. అట్లా చేస్తే అది ఒక్కొక్క మెట్టుగా చెయ్యాలి, మరి చేస్తే అక్కడికి వెళ్ళొచ్చు. విశేష అవిశేష లింగమాత్ర అలింగాని గుణపర్వాణి. వీటి గురించి, ఈ విశేష అవిశేష లింగమాత్ర అలింగాల గురించి ఇంకా కొంచెం చూద్దాము. ఈ విశేషాలున్నాయి, మన జ్ఞానేంద్రియాలున్నాయి. నా కన్ను జ్ఞానేంద్రియం అనుకోండి. ఆ కంటితోటి నేను ఒక దృశ్యం చూశాను అనుకోండి. ఆ చూసింది ఎట్లా చూస్తాను? యాక్చువల్గా గుడ్డు ఇది బయట ఉన్నది, దాని వెనకాల అవిశేషంగా దాని మనసు పట్టుకుంది కదా. నా కంటితోటి చూసినా కూడా చూసే శక్తి అనేది ఆ జ్ఞానేంద్రియం, నా కన్నుండి గుడ్డు చూసే శక్తి ఉంది, చూస్తున్నాను, కానీ అది నా మనసును పట్టుకోవాలి కదా. కాబట్టి ఈ అవిశేషాలన్నీ సూక్ష్మంగా ఉన్నాయి, సూక్ష్మ శరీరం అని చెప్తాం కదా. కాబట్టి నా మనసు, విశేషాలన్నీ నా స్థూల శరీరం, ఇది నా సూక్ష్మ శరీరం. ఆ వెనకాల లింగమాత్రంగా నా బుద్ధిలో ఆ జ్ఞాపకాలుంటాయి. ఇంకా ఇక్కడ అవిశేషంగా మనస్సులో అనుభవించాను, సుఖము దుఃఖము, ఇష్టము ఇష్టం లేదు, రాగము ద్వేషం అనేవో ఉంటాయి. వీటికి కూడా ఎంతో కొంత రూపంలాగా ఉంటుంది. కోపం వస్తే చాలా ఎర్రగా ఉండడం అట్లా. అయితే దాని వెనకాల ఈ లింగమాత్రంగా ఉన్నప్పుడు అవి ఊరికే గుర్తుంటాయి, అనుభవంలాగా నా బుద్ధిలో కమిట్ అయి ఉంటాయి. ఆ కమిట్ అయినవన్నీ గట్టిపడితే వాసనలు అయితే, అట్లా కాకుండా అసలు నా బుద్ధిలో అట్లాంటివన్నీ అక్కర్లేని విషయాలన్నీ అసలు ఏవైనా సరే, ఏ రకమైన మంచైనా చెడైనా ఉంది అంటే కష్టమవుతుంది. అవి లేకుండా చేసుకుంటే అలింగం అయిపోతాను, అసలు గుర్తు కూడా లేదు ఇంకప్పుడు. ఇవన్నీ చెయ్యాలి, అంతవరకు చెప్పాడు. అది దృశ్యం గురించి చెప్పాడు ఆయన.
ఈ దృశ్యయోహో అన్నప్పుడు ద్రష్ట గురించి ఇప్పుడు చెప్తున్నాడు, దృశ్యం గురించి ఈ 18-19 లో చెప్పాడు సూత్రాల్లో. ఇప్పుడు ఈ ద్రష్ట గురించి, చూసేవాడి గురించి, దృశ్యం నేను చూసేది అన్న దాని గురించి చెప్పాడు కదా, ఇప్పుడు చూసేవాడి గురించి చెప్తున్నాడు. ద్రష్ట అంటే దృశ్యమాత్రః శుద్ధః అపి ప్రత్యయ అనుపస్యః. దీనికి కూడా 3 చెప్పాడు. ఈ దృశ్యానికి 3 చెప్పాడు కదా ఈయన, ఇక్కడ ద్రష్టకు కూడా 3. దృశ్యమాత్రః, దృష్టి ఉన్నవాడు, చూడగలిగే శక్తి ఉన్నవాడు చూస్తున్నాడు. ఆ దృష్టి అంటే ఏంటి? జ్ఞానం కదా, చూసే శక్తి. దృక్కోణం మార్చుకోవాలి అంటే నీ జ్ఞానాన్ని మార్చుకో, పెంచుకో, లేదా దాన్ని రిఫైన్ చేసుకో, షార్పెన్ చేసుకో అని కదా అర్థం. దృష్టికోణం మార్చుకో, యాంగిల్ మార్చుకో, ద వే యూ లుక్ అట్ థింగ్స్ అని. ఉన్న విషయం అదే ఉంటుంది, దృశ్యం మారదు. దాన్ని హౌ యూ లుక్ అట్ ఇట్ ఈజ్ ద దృష్టి. అదే విషయం ఉంటుంది, అదే కర్మ చేస్తావు, దాన్ని ఏ విధంగా చూస్తున్నావు చేసే కర్మని. రోజు చేసే పూజనే ఏ రకంగా చేస్తున్నావు, ఏ దృష్టి నుంచి చేస్తున్నావు. రోజు తినే అన్నమే ఏ దృష్టి నుంచి చేస్తున్నావు, దానివల్ల మొత్తం విషయం మారిపోతుంది. ఆటోమేటిక్ గా వెంటనే మారిపోతుంది. నేను పని చేస్తున్నాను అనుకున్నప్పుడు నా కోసం చేస్తున్నాను అంటే స్వార్థం. స్వ అంటే నేను, నా అర్థం అంటే కోసం, స్వార్థం అంటే నా కోసం. నా కోసం కాదు, పక్కవాడి కోసం, అది పరార్థం. స్వార్థం కాదు, పరార్థం, పక్కవాడి కోసం. నా కోసం, పక్కవాడి కోసం కాదు, మొత్తం భగవదర్పణం అని చూడడం. చేసే పని అదే ఉంటుంది. ఆ చేసే పని ఏ దృష్టితోటి చూస్తున్నావు, దాన్ని బట్టి విషయం మొత్తం మారిపోతుంది. ఆ దృష్టితో చూడడం అనేది ఉంది కదా, ఆ దృష్టి అనేది జ్ఞానము. దానితో చూసేవాడు, చూస్తున్నవాడు, వాడు దేనితో చూస్తున్నాడు అంటే జ్ఞానంతో. కాబట్టి ఆ ద్రష్ట అంటే చూసేవాడు జ్ఞానం. చూసేవాడంటే వాడు సపరేట్గా ఎక్కడున్నాడు? నాలో జ్ఞానమే కదా ఇవన్నీ చూస్తున్నది. ఒకవేళ నాకు అది తెలుసుకునే తెలివి లేదు, జ్ఞానం లేదు, తెలుసుకునే అవకాశం లేదు, అసలు ఆ శక్తి లేదంటే నేనేం చూస్తున్నానో నాకు తెలియదు. ఊరికే గుడ్డుంటే తెరుచుకోనుంటే, అది కన్ను గుడ్డుంది, అది రెప్ప ముయ్యలేదు, తెరుచుకోనుంది. కాబట్టి బయటన్న దృశ్యాలు లోపల పడుతుంటాయి. ఆ కన్నన్న తెర మీద పడ్డ తర్వాత అది మనసులో ఉండాలి. కాబట్టి మనసుకెళ్ళి తగులుకోవాలి. తగులుకున్నది నాకు అర్థం కావాలి. ఏంటి చూస్తున్నానని నాకు తెలియాలి. ఆ తెలుస్తున్నది, ఆ చూస్తున్నది, ఆ ద్రష్ట ఎవరు అంటే జ్ఞానం. జ్ఞానమే చూస్తున్నది, ఆ జ్ఞానమే నేనై ఉన్నది. ఆ చూస్తున్నది ఏమనుకుంటుంది? ఆ సపరేట్ గా ఇంకోటి ఉంది అనుకుంటుంది. అసలు నేను చూస్తున్నానంటే మీనా అన్న శరీరం చూస్తుంది అనుకుంటున్నారు. అట్లా అనుకుంటే ఆ మీనా అన్న శరీరము భూత ఇంద్రియాత్మకం, పంచభూతాలతో తయారైన పంచ ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణాలు ఏంటో ఆ సామాన్లు, ప్రకాశ క్రియాస్థితిశీలమైన ఈ సత్వరజస్తమో గుణాలు, భోగానికో అపవర్గానికో పనికొచ్చేది ఒకటి ఉంది. అది ద్రష్ట కాదు, అది కాదు చూస్తున్నది, అది ఉంటుంది. దానిలో నేను అన్న జ్ఞానం ఒకటి ఉంది, ఆ జ్ఞానం చూస్తుంది. ఇప్పుడు ఏమైందంటే నేను 2 మర్చిపోయి నేనే చూస్తున్నాను అనుకుంటున్నాను. చూసేది ఎవరు, చూసేదేంటి, చూస్తున్నది ఎవరు, చూసేదేంటి అన్న విషయం మర్చిపోయి 2 కలిపేసుకున్నాను కదా. అది నేనే అనుకుంటున్నాను, చూస్తున్నది నేనే, ఆ దృశ్యము నేనే అనుకుంటున్నాను. కాదు, నేను కూడా, మీనా అన్న శరీరం కూడా దృశ్యమే. అందులో ఉండి అది ఏంటి చూస్తుందో, ఏది తెలుసుకుంటుందో అది ద్రష్ట. అది దృశ్య మాత్రం, అది ఓన్లీ జ్ఞాన మాత్రం, అది ఓన్లీ చైతన్యం మాత్రం, అది ఓన్లీ దృష్టి మాత్రం, అంతే. దానికి ఇంకేమీ లేదు, అది ఓన్లీ చూస్తుంది అంతే. అదే జ్ఞానం. అది శుద్ధ అపి, అది శుద్ధంగా ఉంటుంది. అది దానికి రజోతమో గుణాలు అవన్నీ ఉండవు, దానికి గుణాలన్నీ ఉండవు, అసలు సత్వగుణం కూడా ఉండదు దానికి. అది అసలు ఏమి గుణాలు ఉండవు, గుణాతీతంగా ఉంటుంది, అది శుద్ధంగా ఉంటుంది. అది ప్రత్యయ అనుపస్య. కానీ దానికి వచ్చిన తలకాయ నొప్పి ఏంటంటే ప్రత్యయాలు, ఆలోచనలు, థాట్స్ ఉంటాయి కదా ఏవో, వాటిని అనుపస్య చూస్తుంటుంది. ఆ చూస్తున్నవని నేను అనుకుంటుంది.
ఆ చూస్తున్న మనసు నేను అనుకుంటుంటుంది. నేనేంటప్పుడు ఒక బయట వస్తువుని నా కన్నుగుడ్డు తెరుచుకోనుంది, అది చూస్తుంది. అది లోపల కాబట్టి పడ్డది. ఆ లోపల పడ్డదాన్ని మనసు పట్టుకుంది. మనసు పట్టుకొని దాని గురించి ఆలోచించుకుంటుంది ఏదో. ఇప్పుడు ఈ ఆలోచించుకుంటున్న మనసు, ఆ చూస్తున్న కంటి గుడ్డు, ఆ ఎదురుగున్న వస్తువు, ఇవన్నీ నేనా? ఇందులో ఈ మూడిట్లలో ఒకటి మాత్రం తెలుసు, ఆ బయట ఉన్న వస్తువు నేను కాదనే అనుకుంటాను. అంతవరకు మాత్రం తెలుసు. అంత మాత్రం ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ ఉంది. ఆ తర్వాత ఇంగిత జ్ఞానం అక్కడికి ఆగిపోయింది. ఆ కామన్ సెన్స్ అక్కడికి ఆగిపోయింది. ఆ బయట చూస్తున్న వస్తువు నేను కాదనుకున్నాను, కానీ కనుగుడ్డు అది కూడా జడ పదార్థము. అది ఈ స్థితి అన్నది అయి ఉన్నది, అది ఇంద్రియము. అది ఓన్లీ ఒక టూల్. అది చూసేదేంటి? అది చూడదు. దానికి అది ఊరికే ఉంటుంది, టూల్ అని అనిపించదు. ఆ లోపల ఉన్న మనసుంది, అది కదులుతుంటుంది ఆలోచనలతోటి, చూసింది ఆ ప్రత్యయాలన్నిటినీ అది చూస్తున్నాను అనుకుంటుంది. దాన్ని కూడా ఆ మనసుని నేనే అనుకుంటాను కాదు. అది కూడా ఊరికే ఉంటుంది అంతే. అది క్రియాశీలం, అది కదులుతూ ఉంటుంది అంతవరకే. జడం కాదు. అప్పుడు క్రియాశీలం కాబట్టి రజోగుణంతో ఉంటుంది, అది కదులుతుంటుంది అంతవరకే. అది కూడా నేను కాదు. దాని వెనకాల యాక్చువల్ గా దీన్ని అర్థం చేసుకుంటున్న జ్ఞానం ఏదుందో, తెలుసుకుంటున్నది ఏదుందో అది నేను, కానీ అది మర్చిపోతాను. అది ఓన్లీ దృశి మాత్ర, అది శుద్ధము. అపి అయినా కూడా ఈ ప్రత్యయాలని అనుసరించి చూస్తూ ఉంటుంది. ఏది చూస్తే అది నేనే అనుకుంటుంది, ఏది చేస్తుంటే అది నేనే అనుకుంటుంది. నేనే చేస్తున్నా, ఏది చూస్తే అది నేనే అనుకొని ఆ చూసేవన్నీ నావే అనుకుంటుంది. ఏది చేస్తే అది నేనే అనుకొని చేసేదంతా నేనే అనుకుంటుంది. అనుకొని కాబట్టి నేను ద్రష్టని అనుకుంటుంది. అనుకొని దాంతో ఆ మనసుతోటి, ఆ వస్తువులతోటి, వాటి ఆలోచనలతోటి ఐడెంటిఫై చేసుకొని వాటన్నిటిని కలిపేసుకొని ఇదంతా నేనే అనుకుంటుంది. అది దాని కష్టం. ద్రష్ట దృశి మాత్ర శుద్ధ అపి ప్రత్యయ అనుపస్య అని చెప్పి ఆయన 21వ సూత్రంలో ఏం చెప్తున్నారంటే, తదర్థ ఏవ దృశ్యస్య ఆత్మ. పైగా ఈ దృశ్యం ఏమంటుందంటే, దృశ్యస్య ఆత్మ అన్నప్పుడు దృశ్యము దాని స్వరూపము ఎటువంటిది అంటే, తదర్థ ఏవ దానికోసమే అని చెప్తుంది. దేనికోసం అంటే ద్రష్ట కోసం. ఈ దృశ్యం ఏమంటుందంటే, ఈ ద్రష్ట కోసమే నేనున్నాను అంటుంది. అని ఈ దృశ్యము ద్రష్టతోటి సంయోగం ఏర్పరచుకుంది. ఈ సంయోగం అన్న థర్డ్ వర్డ్ ని మళ్ళీ ఆయన డిఫైన్ చేయాలి కదా, అక్కడికి వెళ్తున్నాడు. ద్రష్ట, ఇప్పుడు ముందు దృశ్యం చెప్పాడు, తర్వాత ద్రష్ట చెప్పాడు. ఈ రెండు ఎట్లా సంయోగం చెందాయి, ఎట్లా కలిసాయి అన్నది చెప్పాలి కదా. అందుకనే ఆ కనెక్షన్ మొదలు పెట్టాడు ఆయన ఇక్కడ. అదేమంటుందంటే, దృశ్యము ఆ చూసేవాడి కోసమే నేనున్నాను అంటుంది. తదర్థ ఏవ దృశ్యస్య ఆత్మ. దృశ్యం యొక్క రూపం, దాని స్వరూపం, అది ఉండడానికి దాని రీజన్ ఫర్ ఎగ్జిస్టెన్స్ తదర్థ ఏవ ద్రష్ట కోసమే అని చెప్పి, కృతార్థం ప్రతి నష్టం అపి అనష్టం తత్ అన్య సాధారణత్వాత్ అని, నష్టం ఎవరికైతుంది, నష్టం ఎవరికి కాదు అని ఆయన చెప్తున్నారు. ఏదో దృశ్యం ఉంది, దాన్ని చూసి ఆ చూస్తున్నదంతా నేనే చూస్తున్నాను కాబట్టి నేనే చూసేవాణ్ణి, చూస్తున్నవాణ్ణి కాబట్టి నేనే చూసేవాణ్ణి, అదంతా నా కోసమే ఉన్నది అని ఈ ద్రష్ట అనుకుంటున్నాడు. అయితే వాడెప్పుడు బాగుపడతాడు? వాడికి ఇవన్నీ, ఈ కన్ఫ్యూజన్ అంతా నష్టమయ్యేది ఎప్పుడు అంటే, కృతార్థం ప్రతి, ఎవరైతే ఇది సాధిస్తారో, ఈ శరీరాన్ని, ఇంద్రియాలని, ఆలోచనలని, బుద్ధిని, వీటన్నిటిని వాడుకొని
భోగ అపవర్గార్థం, ఇటు భోగానికి అటు అపవర్గం కోసమే ఈ దృశ్యం ఉంది కదా. దీన్ని భోగాలకి వాడుకునే వాళ్ళకి అది నష్టం కాదు, అది బాగుంటుంది. అపవర్గం కోసం వాడుకునే వాడికి ఆ మొత్తము దృశ్యము నష్టమైపోతుంది, ఉండదు. ఇంకా నేను చూస్తున్నాను, తింటున్నాను, వింటున్నాను, చేస్తున్నాను, అనుభవిస్తున్నానని వాడు చూసుకుంటూ తినుకుంటూ చేసుకుంటూ అనుకుంటున్నాడు కదా, ఇవన్నీ నా కోసమే ఉన్నాయి అనుకుంటున్నాడు కదా. ఆ దృశ్యం అంతా వాడు ప్రయత్నం చేసుకుంటే అపవర్గం కోసం అవన్నీ నశించిపోతాయి, నష్టమైపోతాయి, ఇంక వాడికి ఉండవు. అందుకే యోగికి లోకం ఉండదు, బయట ఇంకేం వాడికి కనిపించదు, లోపల వాడి మనసులో కూడా వాడికి కనిపించదు. ఆ మనసు కూడా కదలికలు లేకుండా, ఆలోచనలు లేకుండా మనసు నాశమైపోయిన స్థితిలో ఉంటేనే వాడికి వాడి ఆత్మ గురించి తెలుస్తుంది అని రమణ మహర్షి కూడా చెప్పారు ఉపదేశ సారంలో. ఆ దృశ్యం ఎప్పుడు నశించిపోతుంది, ఎప్పుడు ఉండదు అంటే వాడు అపవర్గం కోసం దాన్ని వాడుకుంటే, ఆ ఉన్న శరీరాన్ని, వాడి ఇంద్రియాలని, వాడి ఆలోచనలని, బుద్ధిని, అప్పుడు అది నష్టమైపోతుంది. లేకపోతే వాడు ఓన్లీ భోగాలకి దాన్ని వాడుకుంటుంటే అది అనష్టం, అది అట్లనే ఉంటుంది. కృతార్థం ప్రతి, ఎవరైతే ప్రయత్నం చేసుకొని సాధించుకుంటారో వాడికి అది నష్టం, లేకుండా పోతుంది. అయితే అపి, కానీ అయినా కూడా అనష్టం పోకుండా ఎవరికి ఉంటుంది అంటే తత్ అన్య, వేరే వాళ్ళకి అది సాధారణత్వాత్, సాధారణంగా కామన్ గా అందరికి అట్లా ఉంటుంది. జనరల్ గా ఈ లోకము ఉన్నది కదా, కళ్ళకు కనిపిస్తుంది కదా, ఉన్నదాన్ని లేదనుకొని ఎందుకు అనుకుంటాము? అన్నీ ఉన్నాయి కదా, నేను నిజంగా తింటున్నాను కదా, తినుకుంటూ తినట్లేదని ఎట్లా అనుకుంటాను? ప్రపంచంలో ఉండలేనని ఎట్లా అనుకుంటాను? ఇవన్నీ ఉండకుండా ఎట్లా పోయాయి, అన్నీ ఉన్నాయి కదా అని అనిపిస్తుంది. ఎందుకంటే అందులో ఉన్న భోగాలను నేను అనుభవిస్తున్నాను. భోగము అంటే గొప్పగా అన్నిటినీ రాజభోగాలు, ఏదో ఇంద్రభోగాలు కాదు, జనరల్ గా అనుభవం, మంచైనా చెడైనా అనుభవించడాన్ని భోగం అంటాం కదా. అనుభవిస్తున్నాను అని అనుకున్నంత వరకు, ఆ భోగాలు ఉన్నంత వరకు ఆ దృశ్యం ఉంటుంది, మనకి చాలా రియల్ గా ఉంటుంది, లేదని అనుకోబుద్ధే కాదు. కానీ ఒకవేళ ఈ అనుభవాలు నాకొద్దు, సుఖము లేదు, దుఃఖము లేదు, ఈ అనుభవాలతో నాకు సంబంధం లేదనుకుంటే, అనుభవం లేకపోతే భోగం ఉండదు. అనుభవమే కదా భోగము. కాబట్టి ఆ అనుభవాన్ని నేను అనుభవించనని ఇఫ్ యూ రిఫ్యూజ్ టు డూ ఇట్, ఇఫ్ యూ డినై దాట్, అప్పుడు భోగం ఉండదు, ఇంకా అపవర్గమే ఉంటుంది. వాడికి అది నష్టమైపోతుంది, ఇంకా దృశ్యం ఉండదు. లేకపోతే వాడికి ఆ దృశ్యం ఉంటుంది, అనష్టం. కృతార్థం ప్రతి నష్టం అపి అనష్టం తత్ అన్య సాధారణత్వాత్ అని చెప్పి ఆయన ఇప్పుడు సంయోగం గురించి చెప్తున్నారు. ఆ 3వ వర్డ్ సంయోగాన్ని ఆయన డిఫైన్ చేస్తున్నారు. స్వస్వామి శక్యోః స్వరూప ఉపలబ్ధి హేతు సంయోగ. స్వ అంటే నాది, స్వామి అంటే నేను, నేను నాది, అహం మమ అన్నవి. వీటికి సపరేట్ సపరేట్ శక్తులు ఉన్నాయి. నేను అన్నదానికి, నాది అన్నదానికి సపరేట్ సపరేట్ శక్తులు ఉన్నాయి. అయితే ఆ సపరేట్ సపరేట్ శక్తుల్ని సపరేట్ గా చూడను. నాకేదో ఉంటేనే నేను దానివల్ల ఒక అనుభవాన్ని అనుభవిస్తాను అనుకుంటాను. నాకున్న దానితో నేను అనుభవిస్తాను. నాకు నేను, నాకు అన్నప్పుడు స్వ, నేను అన్నప్పుడు స్వామి. స్వ కలిగినది స్వామి. కాబట్టి నాకున్న దాంతో నేను అనుభవిస్తాను. నాకు నేను అనుకున్నప్పుడు ఆ స్వరూపం వల్ల ఏదో ఉపలబ్ధి లభించింది అనుకుంటాం కదా, ఆ హేతు, ఆ కారణానికి ఆ సంయోగం కలుగుతుంది. నాకు ఒకటి ఉన్నది, నేను దాన్ని అనుభవిస్తున్నాను అనుకున్నప్పుడు ఆ భోగం ఉంటుంది. ఆ భోగం అనుభవించేటప్పుడు దృశ్యం ఉంటుంది. ఆ దృశ్యం ఏమంటుందంటే నేను ఉన్నదే ద్రష్ట కోసం అంటుంది. కాబట్టి ఆ ద్రష్ట, ఆ దృశ్యము రెండు కలిసిపోతాయి. ఆ రెండు ఇంకా ఏదో ఒకటి లేకపోతే నాకు ఇంకా నేను లేనంత ఫీలింగ్ వస్తుంది. ఇంకా టీ తాగకపోతే ఉండలేను, కాఫీ తాగకపోతే ఉండలేను, వాడిని చూడకపోతే ఉండలేను, ఏదో చెయ్యకపోతే ఉండలేను, పూజ చేయకపోతే ఉండలేను, అమ్మో రాత్రి చాలాసేపు మేలుకొని ఉండలేను, అబ్బో పొద్దున లేవలేను, అయ్యో నేను ఇది చేయకపోతే ఉండలేను, ఇంకిదే ఇంకా నేను ఉండలేను అన్న స్థితిలో మాట్లాడతాం మనం, నిజంగా అది జరిగినా జరగకపోయినా. ఎందుకంటే
నాదనేది ఒకటి ఉంటే, నాకు ఒకటి ఉంటే నేను దాన్ని అనుభవిస్తున్నాను అని ఆ రెండు అంత కలగాపులగం అయిపోయి, ఆ ద్రష్ట, ఆ దృశ్యము, ఆ చూడ్డం అనే దర్శనం అనే విషయం అన్ని కలిసిపోయి, ఆ ద్రష్ట లేదు, ఈ దృశ్యము లేదు, అంతా ఒకటే టైప్ లో. ఆ దృశ్యం లేకపోతే నేను లేను, నేను వాడి కోసమే నేనున్నాను అని ఆ దృశ్యము, ఈ రెండు అనుకోవడం వల్ల ఆ సంయోగం ఏర్పడుతుంది. అందుకే మన వాళ్ళు వియోగం కావాలి, వైరాగ్యం కావాలి, విరాగం కావాలి అని ఎందుకు చెప్తారంటే ఆ కనెక్షన్ కట్ చేయి. ఆ దృశ్యంతో నీకేం సంబంధం, అది లేకపోతే నేను లేను అన్నంత తాదాత్మ్యత ఎందుకు నీకు? దాన్ని పెట్టుకొని నువ్వు ఏదో అనుభవిస్తున్నాను అనుకుంటే దానివల్ల నీకు ఒక సుఖము, దానివల్ల నీకు ఒక దుఃఖము, దానివల్ల ఏంటో వస్తుంటాయి. దాంతోటి సంబంధం లేదనుకుంటే దాని విషయం అది చూసుకుంటుంది, నీ విషయం నువ్వు చూసుకో, నీ సంగతి నువ్వు చూసుకో, దాని సంగతి అది చూసుకుంటుంది. వేరు వేరుగా ఉంటే నిన్ను నువ్వు అనుభవించు, దాన్నది ఏమైనా చేసుకుంటుంది. అప్పుడేమవుతుంది, నిన్ను నువ్వు అనుభవించిన స్థితికి వస్తే అదే కదా ఆత్మ సాక్షాత్కారం. నీ స్వస్థానంలో నువ్వు ఉండడం, నిన్ను నువ్వు తెలుసుకోవడం, నువ్వెవరో నీకు అర్థం కావడం, నీకు గుర్తు రావడం అని ఏ పేరు పెట్టి పిలిచినా నిన్ను నువ్వు అనుభవించుకునే స్థితికి వస్తే, బయట ఒక వస్తువు ఉంది, ఒక మనిషి ఉన్నాడు, ఒక విషయం ఉంది, ఒక దృశ్యం ఉంది, దానివల్ల నాకు ఒకటి వస్తుంది, దానివల్ల నాకు ఒకటి రాదు, దాని మీద నాకు ప్రేమ ఉంది, దాని మీద నాకు ద్వేషం ఉంది, ఇవన్నీ దానితో నీకెందుకు కనెక్షన్? ఆ కనెక్షనే కదా సంయోగము. ఆ కనెక్షన్ కట్ చేయి కదా, వియోగం పెట్టుకో, దూరంగా ఉండు, దాంతో సంబంధం లేకుండా. అప్పుడు నిన్ను నువ్వు అనుభవించుకోవచ్చు. అప్పుడు నీలోనే ఉన్న అక్షయమైన సుఖాన్ని నువ్వు అనుభవించవచ్చు. బయట నుంచి దానివల్ల నాకోటి వస్తుంది, దానివల్ల నాకోటి వస్తుంది అన్నది దుఃఖయోనయోహో. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా కూడా దుఃఖ స్పర్శగా ఉంటుంది. అవన్నీ దుఃఖం కలిగించేవే, వేరే దారిలేదు వాటికి అని ఈయన కూడా చెప్పారు ఇక్కడ. కాబట్టి అవన్నీ దుఃఖమేవ సర్వం అనుకో, కటింగ్ చేసుకో వియోగం. అప్పుడు నువ్వెవరో నీకు తెలుస్తుంది, నిన్ను నువ్వు అప్పుడు అనుభవించుకోవచ్చు. నువ్వు అక్కడే ఉన్నావు, నీ సంగతి నువ్వు చూసుకోవట్లేదు. బయట ఏదో దేనితోటో దేనివల్ల నీకేంటో వస్తుంది కాదు. ఆ వచ్చేవి పోయేవి పైన చూసుకున్నావు కదా, వస్తాయి వస్తాయి అంటే నీకేమొస్తాయి? ఆ వచ్చేవి వాటికి ఎన్ని లిటిగేషన్స్ ఉన్నాయి, ఆ వచ్చేవి చూసుకున్నావు కదా. బయట నుంచి నీకేదో వస్తుందంటే అది పరిణామం చెందొచ్చు, ఉన్నట్టుండి మారిపోవచ్చు, తాపం లోపల నుంచి మారిపోవచ్చు, ఏదో నీ గుర్తుకు రావచ్చు. కూర్చొని తినుకుంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఏడుస్తుంటావు. ఎందుకు? ఏదో గుర్తుకొచ్చింది, ఏదో నీకు రజోగుణమో తమో గుణమో ఎక్కువయ్యాయి. వీటి వల్ల దుఃఖాలే కదా. ఎందుకు? ఏదో వస్తుంది, ఏదో వస్తుంది, ఏదో వస్తుంది, ఏమీ రాదు వాటితోటి, దుఃఖమే వస్తుంది. అది అర్థం చేసుకో, ఆ కనెక్షన్ కట్ చేసుకో. ఆ కనెక్షన్ పెట్టుకుంటే మంచిది, శుభం. కానీ అది విషయం అని చెప్తున్నారు. స్వస్వామి శక్త్యో స్వరూప ఉపలబ్ధి హేతు సంయోగ తస్య హేతు అవిద్య. ఇదంతా ఎందుకు జరుగుతుంది? అదొకటి ఉన్నది, దాన్ని నేను చూస్తున్నాను, అది నా కోసమే ఉంది, నేను అనుభవిస్తున్నాను అని ఇదంతా ఎందుకు అసలు బయలుదేరుతుంది? అసలు ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే తస్య, దానికి, హేతు కారణము అవిద్య. మళ్ళీ పైకి వెళ్ళాడు ఆయన. అవిద్య అస్మిత రాగ ద్వేష అభినివేశ క్లేశాహ అన్నాడు కదా. ఆ క్లేశాల్లో అవిద్య. ఇంకా అవిద్యను అక్కడి నుంచి ఇక్కడి దాకా ఆయన డిఫైన్ చేస్తూనే ఉన్నాడు. కాబట్టి అక్కడ అది రూట్ కాజ్ అని చెప్పాడు. ఈ క్లేశాలన్నిటికీ మూలం అది, నీ కష్టాలన్నిటికీ, నీ దుఃఖాలన్నిటికీ మూలం అది అని చెప్పాడు కదా. ఆ చెప్పిన విషయాన్ని ఆయన వదిలిపెట్టడానికి లేదు. ఎందుకు? నీకు మొత్తం నీకున్న దుఃఖాలకి, క్లేశాలకి, నీ కష్టాలకి మూల కారణం అవిద్య అని ఎందుకు చెప్పాడు? దానికి ఆయన కారణం చూపించాలి కదా. కాబట్టి ఆయన ఇన్ని సూత్రాల నుంచి అదే చెప్తూ ఉన్నారు. చాలా పసిపిల్లలకు చెప్పినట్టు చెప్తున్నారు. కాబట్టి తస్య హేతు, అదే కారణం. దానికి కారణం ఏమి అంటే అవిద్య అని చెప్పారు. ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. మళ్ళీ మనము వచ్చే వారం కలిసి 25వ సూత్రం దగ్గర నుంచి చూసుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.